వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఈరోజు జరిగినటువంటి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో జరిగినటువంటి క్వశ్చన్స్ ఏంటి మరియు వాటి యొక్క ఆన్సర్స్ను తెలుసుకుందాం. ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్ రాసినటువంటి కొంతమంది స్టూడెంట్స్ చెప్పినవి, దయచేసి గమనించగలరు. అదేవిధంగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, పిటి శివకుమార్ శర్మ ఏ సంగీత పరికరంతో సంబంధం కలిగి ఉన్నారు? పిటి శివకుమార్ శర్మ ఏ సంగీత పరికరంతో సంబంధం కలిగి ఉన్నారు? ఆన్సర్ వచ్చేసి సంతూర్ ప్లేయర్. పిటి శివకుమార్ శర్మ సంతూర్ ప్లేయర్ అన్నమాట. నెక్స్ట్ వన్, డ్యూరాండ్ కప్ ఏ క్రీడకు సంబంధించినది? డ్యూరాండ్ కప్ ఏ క్రీడకు సంబంధించినది? ఈ డ్యూరాండ్ కప్ అనేది ఫుట్బాల్ క్రీడకు సంబంధించినది. ఈ కప్పులు మరియు క్రీడల గురించి చాలా ఎగ్జామ్లలో ఈ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి అన్నమాట. ఈ కప్పులు మరియు అవి ఏ క్రీడకు సంబంధించేటువంటి ఇవో మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేశాను, దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకుంటే వెళ్ళి చూడండి, ఇప్పుడే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. ఈ కప్స్ గురించి చాలా ఎగ్జామ్లో అడుగుతున్నారు, సో ఒకసారి చెక్ చేసుకోండి, చెక్ చేసి ఎగ్జామ్ రాయండి. నెక్స్ట్ వన్, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎవరు? ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. ఆన్సర్ వచ్చేసి ఎంఎస్ స్వామినాథన్. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా వచ్చేసి ఎంఎస్ స్వామినాథన్. స్వామినాథన్ను ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవ పితామహుడు అంటారు. అదేవిధంగా ప్రపంచంలో అయితే నార్మన్ బోర్లాగ్ని ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అని అంటారు. నెక్స్ట్ వన్, 2023 అక్టోబర్లో ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు? 2023 సంవత్సరంలో అక్టోబర్లో ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి మునీష్ కుమార్. నెక్స్ట్ వన్, ప్రాంతం పరంగా ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం ఏమిటి? ప్రాంతం పరంగా ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం ఏమిటంటే, భారతదేశం యొక్క స్థానము 7th ప్లేస్ అన్నమాట. మొదటి ప్లేస్ వచ్చేసి రష్యా, సెకండ్ ప్లేస్ కెనడా, థర్డ్ ప్లేస్ యూఎస్ఏ, 4th ప్లేస్ చైనా, 5th ప్లేస్ బ్రెజిల్, 6th ప్లేస్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ వన్, అభినవ్ బింద్రా ఏ సంవత్సరంలో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు? అభినవ్ బింద్రా ఏ సంవత్సరంలో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసి 2008 బీజింగ్ ఒలింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో అభినవ్ బింద్రా గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. నెక్స్ట్ వన్, సందీప్ కుమార్ ఏ క్రీడలో సంబంధం కలిగి ఉన్నారు? సందీప్ కుమార్ ఏ క్రీడలో సంబంధం కలిగి ఉన్నారు? ఆన్సర్ వచ్చేసి ట్రాక్ ఫీల్డ్ రేస్ వాకింగ్. నెక్స్ట్ వన్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కమీ తెగ ప్రజలు ఏ ఫెస్టివల్ను జరుపుకుంటారు? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కమీ తెగ ప్రజలు ఏ ఫెస్టివల్ని జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి సాంకెన్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫెస్టివల్స్ అవి ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు, వీటిపై క్వశ్చన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఈ ఫెస్టివల్స్ టాపిక్ పైన కూడా చెక్ చేసుకోండి నెక్స్ట్ ఎగ్జామ్ జరిగే వాళ్ళు. నెక్స్ట్ వన్, వరాహ మిహిర యొక్క పంచ్ సిద్ధాంతికలో ఎన్ని భాగాలు వివరించబడ్డాయి? వరాహ మిహిర యొక్క పంచ్ సిద్ధాంతికలో ఎన్ని భాగాలు వివరించబడ్డాయి? ఆన్సర్ వచ్చేసి 5 ఖగోళ సిద్ధాంతాలు. నెక్స్ట్ వన్, మెండలీవ్ యొక్క ఆవర్తన పట్టిక దేనిపై ఆధారపడుతూ ఉంటుంది? మెండలీవ్ యొక్క పీరియాడిక్ టేబుల్ దేనిపై ఆధారపడింది? ఆన్సర్ వచ్చేసి అణు ద్రవ్యరాశిపై ఈ మెండలీవ్ యొక్క ఆవర్తన పట్టిక అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, 2023లో గృహలక్ష్మి యోజనను ఏ రాష్ట్రం ప్రారంభించింది? 2023 సంవత్సరంలో గృహలక్ష్మి యోజనను ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే కర్ణాటక రాష్ట్రము. నెక్స్ట్ వన్, జాత్రా డ్యాన్స్ స్టైల్ ఏ రాష్ట్రంకు సంబంధించినది? జాత్రా డ్యాన్స్ స్టైల్ ఏ రాష్ట్రంకు సంబంధించినదంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రము. ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో
ప్రముఖమైన డ్యాన్స్ స్టైల్స్ వచ్చేసి గంభీర, దాతి మరియు జాత్ర అన్నమాట. నెక్స్ట్ వన్, 2023 నాటికి ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి? 2023 నాటికి ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి 11 ప్రాథమిక విధులు. మొదటగా 10 ప్రాథమిక విధులు ఉండేటివి. నెక్స్ట్ వన్, మోహినియట్టం ఏ రాష్ట్రములోని శాస్త్రీయ నృత్యం? మోహినియట్టం ఏ రాష్ట్రములోని క్లాసికల్ డ్యాన్స్? ఆన్సర్ వచ్చేసి కేరళ. ఈ క్లాసికల్ డ్యాన్స్ గురించి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో ఈ టాపిక్ పైన ఫోకస్ చేయండి నెక్స్ట్ ఎగ్జామ్ జరిగే వాళ్ళు. నెక్స్ట్ వన్, భగత్ సింగ్ మరియు బుటకేశ్వర్ దల్ ఏప్రిల్ 8, 1929న ఎక్కడ బాంబు విసిరారు? ఆన్సర్ వచ్చేసి ఢిల్లీలోని కేంద్ర శాసనసభ ప్రయాణిపు దీనిని సంసద్ భవన్ అంటారు. నెక్స్ట్ వన్, నిరుద్యోగిత రేటును ఎలా కొలుస్తారు? నిరుద్యోగిత రేటును ఎలా కొలుస్తారు? ఆన్సర్ వచ్చేసి నిరుద్యోగిత రేటు ఈక్వల్ నిరుద్యోగులు బై పౌర శ్రమశక్తి. మొత్తం నిరుద్యోగులు బై పౌర శ్రమశక్తితో ఈ నిరుద్యోగిత రేటును కొలుస్తారు. నెక్స్ట్ వన్, భారత రాష్ట్రపతి యొక్క నెలసరి జీతం ఎంత? భారత రాష్ట్రపతి యొక్క నెలసరి జీతం ఎంత అంటే 5 లక్షలు. ఈ 5 లక్షలు కాకుండా మిగతా అలవెన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు జరుపుకుంటారు? వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే జూన్ 5వ తేదీన ఈ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డేను జరుపుకుంటారు. ఈ డేస్ మరియు థీమ్స్ పైన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ టాపిక్ కూడా చెక్ చేసుకోండి నెక్స్ట్ ఎగ్జామ్ జరిగే వాళ్ళు. ఈ డేస్ మరియు థీమ్స్ పైన ఆల్రెడీ ఒక ఫుల్ డీటెయిల్గా ఒక వీడియో చేశాను, మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూడండి. కావాలంటే ఆ వీడియో యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో 61వ సవరణ ఏమి తెలుపుతుంది? భారత రాజ్యాంగంలోని 61వ సవరణ ఏమి తెలుపుతుంది? ఆన్సర్ వచ్చేసి ఈ 61వ సవరణ అనేది ఓటింగ్ వయసును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించింది. ఈ భారత రాజ్యాంగంలోని 61వ సవరణ అనేది ఓటింగ్ వయసును 21 నుండి 18 సంవత్సరాలు తగ్గించింది. ఓకే గైస్, ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉంటారు. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.